వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. పిల్లలు ఆటిజం, ఏడిహెచ్డి లాంటి సమస్యలతో పుట్టడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి సమస్యలతో పిల్లలు ఎందుకు పుడతారు? ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయలేమా? ఒకవేళ ఆటిజం, ఏడిహెచ్డి లాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఉన్నాం. పంజాగుట్టలో మనకు ఈ సెంటర్ ఉంది. మరి డాక్టర్ నవిత గారు మనతో ఉన్నారు. ఎర్లీ ఇంటర్వెన్షనలిస్ట్, ఫిజియోథెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్. మాట్లాడదాం. హలో అండి. హలో. సో ఆటిజం, ఏడిహెచ్డి ఇవి పిల్లలతో పుడుతున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్తో. వాళ్ళు అంటే వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ప్రెగ్నెన్సీలోనే ఐడెంటిఫై చేయలేమా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనకు జెస్టేషనల్ టైంలో ఐడెంటిఫై చేయలేమండి. బికాస్ జెస్టేషనల్లో మనం కనుక్కోగలిగేది బేబీ గ్రోత్ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎక్స్ట్రా ఫింగర్స్ కానీ నెక్ షార్ట్నింగ్ ఏమైనా ఉందా, లేకపోతే హార్ట్లో ఆర్గాన్స్, కిడ్నీ ఎట్లా ఉంది, ఇవి మాత్రమే చూడగలుగుతాం. అండ్ హైట్ అండ్ వెయిట్ అనేది మనం మెజర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకి టిఫా స్కాన్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఉంటుంది. సో బేబీ గ్రోత్ అనేది తెలుస్తుంది. బట్ ఆ బేబీ పుట్టిన తర్వాత ఆటిజమా, ఏడిహెచ్డినా చెప్పలేం. కానీ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ ఉంది, అది మనం ప్రెగ్నెన్సీ టైంలో చూస్తే తెలుస్తుంది డౌన్ సిండ్రోమ్ బేబీయా కాదా అని చెప్పి. ఎందుకంటే దానికి సంబంధించిన టెస్ట్లు ఉన్నాయి. ఫిష్ అని చెప్పి అమ్నియోసింథసిస్ అంటే అమ్నైటిక్ ఫ్లూయిడ్ చూసి దాన్ని ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డిని జెస్టేషనల్ టైం అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం కనుక్కోవచ్చా అంటే ఇంకా అది కనుక్కున్నంత రాలేదు. ఓకే, ఎందుకు పుడతారు? యాక్చువల్లీ వాళ్ళు పుట్టినప్పుడు ఏం చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి లాగా ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే మనకు సోషల్ స్మైల్ అనేది 3 to 6 months డెవలప్ అవుతుంది. సో మైట్ బి కొన్ని కేసెస్లో కొన్ని చిల్డ్రన్స్ దే వర్ నాట్ అంటే అప్రోప్రియేట్గా సోషల్ స్మైల్ అనేది అటెండ్ అవ్వరు. సో దట్ మైట్ బి ద ప్రైమరీ సిమ్టమ్ అని చెప్తున్నారు. బట్ నాట్ ఎట్ ప్రూవెన్. అంటే అన్ని రీసెర్చెస్ చెప్పట్లేదు అవును 3 to 6 months సోషల్ స్మైల్ అనేది డెవలప్ అవుతుంది, ఈ కిడ్స్లో లేదు, వాళ్ళే ల్యాండ్ అవుతారు ఇది ఆటిజం కానీ ఏడిహెచ్డిలో ల్యాండ్ అవుతారు అని అంటే చెప్పలేం. బట్ కొన్ని అంటే త్రూ మై ఎక్స్పీరియన్స్ కొంతమంది కిడ్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం హైపర్ ఉంటారు. వెరస్ వాళ్ళు క్రాలింగ్ స్కిప్ చేయడం అంటే మనం చూస్తుంటాం కదా, మోకాళ్ళు ప్లస్ చేతుల మీద పాకుతూ ఉంటారు, అంబాడడం అంటారు తెలుగులో. సో ఈ క్రాలింగ్ స్కిప్ చేయడం అనేది జరుగుతుంది. కొద్దిగా హైపర్ అనేది ఉంటారు. సో అలాగే ఏంటంటే 1 year అయిన తర్వాత ఇప్పుడు 1 year గ్రోత్ ఏదైతే ఉందో 1 year తర్వాత ఏదైతే మనం వర్బల్ కమ్యూనికేషన్కి వెళ్తామో ఆ వర్బల్ కమ్యూనికేషన్లో ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, అత్త, తాత అంటుంటారు. బట్ 15-16 months అయితే అవన్నీ ఏంటంటే మీనింగ్ఫుల్గా కన్వర్ట్ అవ్వాలి. వేరాజ్ 18 months అయినా కూడా అది మీనింగ్ఫుల్గా కన్వర్ట్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ మంత్కి ఒక మైల్ స్టోన్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు. సో ఆ మైల్ స్టోన్స్ అటెండ్ అయ్యడంలో ఎస్పెషల్లీ స్పీచ్లో ల్యాక్ ఉంటారు అండ్ సోషలైజేషన్లో ల్యాక్ ఉంటారు ఎవరు చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి. సో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ని మనము ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డేనే మనం చూడగలుగుతున్నాం వాళ్ళలో సిమ్టమ్స్. సో వేరే జెస్టేషనల్ టైంలో చూడట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే హై రిస్క్ ఉన్నారు, బార్డర్ లైన్ ఉన్నారు, మైల్డ్, మోడరేట్ ఏదైనా డయాగ్నోస్ చేయాలి అంటే ఆఫ్టర్ 12 to 15 months. ఓకే, మీరు ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసెస్ చూస్తున్నారు కదా, ఈ ఆటిజంకి సంబంధించి, ఏడిహెచ్డికి సంబంధించి ఎంతవరకు పేరెంట్స్కి అవగాహన ఉంది? వాళ్ళ పిల్లలకి ఈ ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉందనుకోండి, వాళ్ళు ఏ టైంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నారు థెరపీకి? యాక్చువల్లీ ముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ ఉందనే చెప్పచ్చు. ఇంతకుముందు కిడ్స్ మా దగ్గర 3 years పైననో లేకపోతే 4 years తర్వాతనో వచ్చేవాళ్ళు. ఇప్పుడు 2.2, 2.5 అక్కడ వరకు వస్తున్నారు. బట్ స్టిల్ అవేర్నెస్ అనేది ఇంకా పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్న నైబర్స్ కానీ లేకపోతే ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ అట్లా ఏమంటారంటే బాబు అబ్బాయి అయితే 5 years తర్వాత మాటలు వస్తాయి, ఏముంది ఆడుతున్నాడు కదా, తింటున్నాడు కదా, ఎందుకు టెన్షన్ పడతారు అని పేరెంట్స్కి చెప్తుంటారు. సో మనం అట్లా 5 years వరకు వెయిట్ చేయకుండా మీకు ఇప్పుడు 12 months వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మీరు పిలిస్తే పలుకుతున్నారు, వేరే పిల్లలకి ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు, మీకు ఐ కాంటాక్ట్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ టిల్ 12 months. అలాంటి 12 months వరకు ప్రాపర్గా ఐ కాంటాక్ట్ ఇచ్చిన బేబీ 15 months తర్వాత ఇవ్వట్లేదు అంటే దట్ మైట్ బి ఫిషీ కదా. సో దాన్ని మనం చూడాలి. ఇప్పుడు 15 months వరకు చిన్ను మనం ఏదైతే నిక్ నేమ్స్ పిలుస్తామో లేకపోతే వాళ్ళ ఒరిజినల్ నేమ్ ఏదైతే మనం పెట్టామో నా పేరు దాంతో పిలిచినప్పుడు కిడ్ రెస్పాండ్ అవుతున్నారు కదా. సో 15 months తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ దట్స్ ఫిషీ. ఎందుకంటే చిన్న బేబీ 10 months 15 months బిట్వీన్ నేమ్ కాల్కి రెస్పాండ్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ 15 months తర్వాత అవ్వలేదు అని అంటే ఇంకా మెచ్యూరిటీ పెరగాలి కదా. సో అప్పుడు అక్కడ నేమ్ కాల్ రెస్పాండ్ లేదంటే డెఫినెట్గా మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. కొంచెం హైపర్గా మీరే చెప్తున్నారు కదా, చాలా మంది పిల్లలు హైపర్గా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హైపర్గా ఉండేసరికి వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారని ఇంత యాక్టివ్గా ఉన్నారు అండ్ మా ఫ్యామిలీ హిస్టరీలో స్లోగా వచ్చినాయి, మా వాళ్ళకు కూడా
వేరే పిల్లలకి, సో వీళ్ళకి కూడా లేట్గా రావచ్చు అని కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు. సో వాట్ యూ సజెస్ట్? ఎగ్జాక్ట్లీ, నైస్ క్వశ్చన్. అంటే ఇప్పుడు హైపర్ యాక్టివ్ ఉన్నారు, మీ వాళ్ళు చెప్తారు మా ఫ్యామిలీలో వీళ్ళ మామయ్యకి లేటుగా మాటలు వచ్చాయి, వాళ్ళ పిన్నికి లేటుగా వచ్చాయి అని చెప్తుంటారు. దీంట్లో ఏంటనంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మీరు ఏం పని చెప్పినా వాళ్ళు చేస్తారు. అది తీసుకురా నాన్న, ఈడపెట్ట అంటే మీరు ఏం కమాండ్ ఇచ్చినా వాళ్ళు ఒబే చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే మీరు హెరిడిటీతో పోల్చుకున్నట్లయితే పిన్ని, బాబాయ్, మామయ్య ఇట్లా ఉన్నారు అంటారు కదా, వాళ్ళు కాగ్నిషన్ కానీ ఒక్క మాటలు ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ తప్ప రిసెప్టివ్ లాంగ్వేజ్ కానీ కాంప్రహెన్షన్ లాంగ్వేజ్ కానీ పిల్లలతో కలవడం కానీ ఆడుకోవడం కానీ అన్ని మనకు మీనింగ్ఫుల్గా ఉండేది. వెరస్ వీఆర్ ల్యాకింగ్ విత్ దీస్ కిడ్స్. అంటే వీళ్ళు ఎట్లా అంటే రిపీటెడ్గా ఆడుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ కార్ వీల్స్తో ఆడుకోవడం, లైన్ అప్ చేయడం, అంటే చైర్ ఎక్కి దిగడం, బెడ్ పైన జంప్ చేయడం, అటు ఇటు పరిగెత్తడం, అంటే కుదురుగా ఒక దగ్గర ఐడల్ సిట్టింగ్ అనేది ఉండదు. ఎప్పుడు హ్యాండ్ ఫ్లాప్ చేయడం, ఫ్యాన్ చూడడం, ఎగ్జైట్ అవ్వడం, నవ్వడం ఇట్లా చేస్తూ ఉంటారు. వేరస్ పిన్ని, బాబాయ్ ఏదైతే వాళ్ళు చెప్పారో వాళ్ళు అట్లా కాదు, పిల్లలతో ఆడేవాళ్ళు, కలిసి అంటే ఒక ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ తప్ప రిమైనింగ్ అంతా చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి కాంప్రహెన్షన్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, కమాండ్ ఒబే చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఉంది, రిపీటెడ్ బిహేవియర్ లేదు, అంత బాగుంది. ఓన్లీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ దగ్గర ల్యాక్ ఉన్నారు, రైట్? బట్ ఈ కిడ్స్ మనం చూసినట్లే అండర్స్టాండింగ్ లేదు, ఏజ్ అప్రోప్రియేట్ అండర్స్టాండింగ్ లేదు, రిపీటెడ్ బిహేవియర్ ఉంది, సోషలైజేషన్ లేదు. సో ఆ రిసెప్టివ్ లాంగ్వేజ్ కూడా ఏజ్ అప్రోప్రియేట్ లేదు. సో దిస్ ఈస్ ద థింగ్. అంటే మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నామో అని చెప్పడానికి ఇది. సో మీరు ఇప్పుడు 12-15 months వరకు మీ బేబీ, చాలా మంది పేరెంట్స్ చెప్తారు అసలు 15 months వరకు మా బేబీ చాలా నార్మల్ మేడం, వీడియోస్ కూడా చూపిస్తారు, నేను పిలిస్తే పలుకుతున్నాడు, పిక్కబూని ఎంకరేజ్ చేశాడు, నేను ఇట్లా చేస్తే కవర్ చేస్తే వాడు తీసి నవ్వేవాడు, ఏ రూమ్లో ఉన్నా పిలిచేవాడు, రైమ్ నేను చెప్తా ఆయన యాక్షన్ చేసేవాడు. ఇప్పుడు చేయట్లేదు. ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ పెరగాలి. బ్యాక్ అవుతున్నాడంటే డెఫినెట్లీ ఒక అసెస్మెంట్ అనేది కంపల్సరీ, అసెస్మెంట్కి వెళ్తే బాగుంటుంది. ఓకే, నేను అంటే రిలేటివ్స్లో నేను ఒకరిని చూశాను. ఆ అబ్బాయి ఏంటంటే చాలా చాలా యాక్టివ్ అనమాట. ఎట్లా అంటే అన్ని స్పాయిల్ చేస్తూ ఉండడం తనకి ఇష్టం. మొబైల్ ఫోన్ మీరు ఎన్నిసార్లు పట్టుకున్నా కానీ తీసుకుపోయి వాటర్లో వేస్తూ ఉంటాడు అనమాట. ఎవరినైనా పిల్లల్ని కొట్టడం, బాగా ప్రీతంగా కొడుతూ ఉంటాడు. అసలు వెళ్ళి ట్యాబ్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్ తిప్పేస్తూ ఉంటాడు. మళ్ళీ నార్మల్గా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కొట్టారనుకోండి, మళ్ళీ అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు. సో ఇట్లా ఏంటి రిపీటెడ్ బిహేవియర్. ఇప్పుడు మొబైల్ ఒకసారి వాటర్లో వేస్తారు, పిల్లలు వేస్తారు, వాళ్ళకి తెలియదు వాటర్లో వేస్తే స్పాయిల్ అవుతుంది, అది ఖరాబ్ అవుతుంది అని వాళ్ళకి తెలియదు. ఒకసారి వేసి మనం పిల్లలకి ఇది చేస్తామంటే నెక్స్ట్ టైం వేయరు పిల్లలు. ఎందుకంటే చాలా మదర్ చెప్తారు, ఫాదర్ చెప్తారు, కోపంగా చెప్తారు కదా, అది చెయ్యరు. లేదంటే అది చేసే, ఇప్పుడు పిల్లలు టిపికల్ గ్రోయింగ్ చేయలేదంటే ఏదైనా తప్పు చేసే ముందు మనల్ని చూస్తారు, వాళ్ళు వస్తున్నారా లేదా నేనా అని. ఈ ఇంటరాక్షన్, ఈ ఐ కాంటాక్ట్, ఈ కమ్యూనికేషన్, అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉందో ఈ కిడ్స్లో మనం ల్యాక్ అవుతాం. ఇప్పుడు ఆ కిడ్ ఎలా చేస్తారు, చేసేదా అని అంటే మనం వెళ్తే పరిగెడతారు వాళ్ళు. ఇట్స్ లైక్ ఎ ప్లే. వీళ్ళు అట్లా కాదు, వాళ్ళకి అన్నోయింగ్లీ వాళ్ళు చేసేస్తారు. అండ్ పిల్లల్ని పుష్ చేయడం, కొట్టడం అనేది మైట్ బి ఎట్లా అంటే వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనకు ఒక 5 మనకు సెన్సెస్ అని అందరికి తెలుసు. విజన్, స్మెల్, టేస్ట్, టచ్ అండ్ ఆడిటరీ అని అందరికి తెలుసు. దీంతో పాటు వెస్టిబులర్ పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర ఒకే స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు మనం అందరం ఉంటే ఒక్కొక్క పర్ఫ్యూమ్ ఒక్కొక్క స్మెల్ ఉంటుంది, ఒక్కొక్క బాడీ స్వెట్ స్మెల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో పిల్లలకి ఏంటి అని అంటే అవి వాళ్ళు సెన్సిటివిటీ ఉంటుంది స్మెల్కి. సో టచ్కి సెన్సిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి వీళ్ళని హగ్ చేసుకుంటారో లేదంటే వీళ్ళని ముట్టుకుంటారో అనే లోపే వీళ్ళే పుష్ చేస్తారు, వాళ్ళు వద్దు అన్నట్టు. లేదు అనుకోండి, ఫుడ్ చూసామనుకోండి, ఫ్రూట్స్ తినరు, అది వెజిటేబుల్స్, ఆ స్మెల్ అనేది వాళ్ళు సెన్సిటివిటీ ఉంటారు. ఆ స్మెల్ వస్తుంది, ఇంకా కట్ చేస్తున్నారంటేనే వాళ్ళకి నచ్చదు, అందుకనే ఫ్రూట్స్కి దూరంగా ఉంటారు. కొంతమంది ఫుడ్ అనేది వైట్ కలర్ యాక్సెప్ట్ చేస్తారు, ఎల్లో కలర్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈ సెన్స్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివిటీ ఉండొచ్చు, లేకపోతే ఓవర్ యాక్టివ్ అన్న ఉండొచ్చు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళని పుష్ చేయడము రిపీటెడ్గా, ఇప్పుడు ట్యాప్ ఆన్ చేసినా వాడు చేయబెట్టి ఆడతాడు, వాటర్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ రన్నింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, మూవబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఆడడానికి చాలా ఇష్టపడతారు. సో ఈ సెన్సర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సెన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అని మీరు ఇస్తున్నారు కదా, ఏంటి ఆ థెరపీ, ఎలా ఇస్తారు? సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటంటే, ఎస్పెషలీ మనం దీంట్లో మనం అనుకున్నట్లు సెన్సెస్ ఉంటాయి, బట్ ఎస్పెషలీ వీ కాన్సన్ట్రేట్ ఆన్ 3 సెన్సరీ ఇంటిగ్రేషన్లో. ఒకటి టాక్టైల్, ప్రొప్రోసెప్షన్ అండ్ వెస్టిబులర్, దీని మీద ఎక్కువ. ఎందుకంటే ఆల్ఫాక్టరీ, గస్టేటరీ, ఇంకొకటి విజన్, ఆడిటరీ ఏదైతే ఉంటుందో. ఇప్పుడు స్మెల్ అనేది చాలా తక్కువ మంది పిల్లలకి ఉంటుంది. ఆ స్మెల్ అంటే కొంతమంది పిల్లలు ఓన్లీ స్మెల్ చేసే తినడము, అండర్ ఆర్మ్ స్మెల్ చూసుకోవడం, వేరే వాళ్ళ చీక్స్ స్మెల్ చూడడం, లేదంటే మమ్మీ హెయిర్ స్మెల్ చూడడము, ఇక్కడ నెక్ దగ్గర అంటే స్వెట్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో, లేదంటే స్కాల్ప్ని స్మెల్ చేయడం, ఇలా చేస్తుంటాం.
అవి కొంతమంది పిల్లలకే ఉంటాయి. సో దాని మీద ఎస్పెషల్లీ దాని మీద వర్కౌట్ చేస్తాం. ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే టాక్టైల్ ప్రొప్రోసెప్షన్, మనం వెస్టిబులర్ అనేది ఏంటంటే వీళ్ళకి టాక్టైల్ అంటే టచ్కి సంబంధించింది. సో మనం ఈ సెన్సెస్ ఏది చెప్పినా ఓవర్ అయినా ఉండొచ్చు, అండర్ అయినా ఉండొచ్చు, మిక్స్డ్ ఉండొచ్చు, డిఫైన్స్ ఉండొచ్చు, అండ్ ఫ్లక్చువేటింగ్ కూడా ఉండొచ్చు. ఒకసారి ఆ టచ్ని ఇష్టపడతారు, ఇంకొకసారి ఇష్టపడకపోవచ్చు. ఒకసారి ఎప్పుడు ఆ టచ్ కావాలి అని అనుకుంటారు. అంటే సీకర్ అంటే దే వాంట్ టు ఎక్స్ప్లోర్. అదే ఇప్పుడు ఈ టెక్స్చర్ నచ్చిందంటే దే వాంట్ టు డూ ఇట్. అందుకనే కొంతమంది పిల్లలు ఏంటంటే మదర్ చీక్స్కి వాళ్ళ చీక్స్ రబ్ చేయడము, మదర్ ఇట్లా స్క్వీజ్ చేయడము, అంటే ఆ ప్రెషర్ అనేది ఇష్టపడుతూ ఉంటారు టాక్టైల్. సో హెయిర్ని ఊరికే ఆడుకోవడము, థ్రెడ్స్ రోప్స్ ఎనీ టెక్స్చర్ వాట్ ఎవర్. ఇది వీళ్ళు సీకర్స్ అన్నట్టు, అంటే దే వాంట్ టు ఎక్స్ప్లోర్. అవాయిడర్స్ ఎలా ఉంటారంటే ఫుల్ హ్యాండ్స్ ఉంటే ఇష్టపడరు, పార్టీ వేర్ క్లోత్స్ ఇష్టపడరు, ఇక్కడ ఏమన్నా అనుకుంటే వెంటనే తుడిచేస్తారు. అంటే పిల్లలకి మనం ఫీడ్ చేశాక లాస్ట్ బైట్ వరకు దే వాంట్ అవేర్, అంటే దే వర్ ఫైన్, మమ్మీ చేయగలిగి మూతంతా తుడిచేంత వరకు దే విల్ బి ఫైన్. కానీ వీళ్ళు ఏంటంటే ఓవర్ సెన్సిటివ్, ఇక్కడ అంటిన ఫీలింగ్ వచ్చినా తుడుచుకుంటూనే ఉంటారు ప్రతి ముద్దకి. అండ్ వాటర్ టీ షర్ట్ పైన డ్రెస్ పైన పడితే ఇమీడియట్ గా తీసేయాలి. అంటే వీళ్ళు అవాయిడర్స్. అంటే నాకు స్టిక్కీ థింగ్స్, వెట్ థింగ్స్, కొంచెం రఫ్ టెక్స్చర్ ఇష్టం ఉండదు అనుకుంటారు. వీళ్ళలో ఎలా అంటే ఒకే బ్లాంకెట్, అంటే వీళ్ళు వేరే ఊరు వెళ్ళినా అది క్యారీ చేయాల్సి వస్తుంది. బట్ సేమ్ టెక్స్చర్ ఉంటే ఓకే, బట్ డిఫరెంట్ టెక్స్చర్ ఉంటే యాక్సెప్ట్ చేయరు. సో మదర్ బ్లాంకెట్ అనేది, పిల్లో అనేది క్యారీ చేస్తారు కొంతమంది అట్లా. సో అలాగే ప్రోప్రోసెప్షన్, వెస్టిబులర్ అంటే ఇవి రెండు వెరీ క్లోజ్ అన్నట్టు, వెస్టిబులర్ అండ్ ప్రోప్రోసెప్షన్. సో మన బాడీ అనేది ఏంటంటే ఎప్పుడు మూమెంట్లో ఉండాలి. వెస్టిబులర్ ఏంటంటే మన బ్యాలెన్సింగ్ అండ్ స్పేషియల్ రిలేషన్షిప్ని ఇది చేస్తుంది. సో ప్రోప్రోసెప్షన్ మన జాయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఎప్పుడు జంప్ చేయడం, క్లైమ్ చేయడం, దుంకడము, చైర్ ఎక్కి సోఫా మీద దుంకడం, సోఫా మీద నుంచి కిందకి దుంకడం, ఏదన్నా కొంచెం సాఫ్ట్ ఉందంటే దాని మీద ట్రాంపోలిన్ మీద ఎక్కువ, ఇలా అనేది ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ వర్కౌట్ చేస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు సీకర్స్ ఉన్నా, అవాయిడర్స్ ఉన్నా, ఫ్లక్చుయేషన్, మిక్షన్ ఏదున్నా హార్మోనైజ్ లైన్ మీదకి తీసుకురావాలి కదా. సో మనం అండర్ ఉన్న వాళ్ళని ఆ లైన్ మీదకి, ఎక్సెస్ ఉన్న వాళ్ళని కూడా ఆ లైన్ మీదకి వర్కౌట్ చేస్తాం అన్నట్టు ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్. దిస్ ఇస్ ద ప్రైమరీ థెరపీ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఇంత టైం పీరియడ్ లోనే రికవర్ అవుతాయా? అండ్ సక్సెస్ రేట్ ఎట్లా ఉంది అశోకాలు? సక్సెస్ రేట్ అయితే ఐ రియలీ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రేట్. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే కిడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కిడ్ ఉన్నారు, ఇప్పుడు చాలా సీకర్స్ ఉంటారు. ఇప్పుడు దానికి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, వాళ్ళది హై రిస్క్లో ఉన్నారా, బార్డర్ లైన్లో ఉన్నారా, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. దీంట్లో వాళ్ళు ఏ ఏజ్కి వచ్చారు. ఇప్పుడు 2.1కి వచ్చారనుకోండి, దేర్ మైట్ బి 6 or 7 months or 8 months or 1 year డిలే. బట్ వేరాజ్ 5 yearsకి కిడ్ నా దగ్గర వచ్చారనుకోండి, ఆల్మోస్ట్ 2-3 years డిలే ఉంటుంది. సో ఆ సివియారిటీ ఎన్ని ఇయర్స్ డిలే ఉన్నారు, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ మనం ఇది చేయాలి కదా, ఆ గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. ఫిజికల్ ఈజ్ వోంట్ స్టే దేర్, ఓకే లెట్ us కమ్ విల్ మీట్ అని ఉండదు. అంటే ఫిజికల్ ఏజ్ వెళ్తూనే ఉంటుంది. ఈ క్రోనలాజికల్ ఏజ్ ఎప్పుడైతే రన్ అవుతుంటుందో, డెవలప్మెంట్ ఏజ్ అనేది 1-2 years గ్యాప్. దీనికి కలుసుకోవాలంటే ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాలి. సో కిడ్ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది అకార్డింగ్ టు దేర్ ఇష్యూ ఎంత ఉంది, సివియారిటీ. అట్ ది సేమ్ టైం వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఎట్లా ఉంది, అట్ ది సేమ్ టైం ఇంట్లో ఎఫర్ట్స్ ఎలా ఉంటున్నారు, డైట్ ఎలా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ బేస్ చేసుకొని కిడ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. బట్ డెఫినెట్లీ మన దగ్గర థెరపీ స్టార్ట్ చేశాక 3 to 6 months డెఫినెట్లీ యుల్ సీ ద చేంజెస్. ఓకే, ఈ ADHD, ASD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ సెన్సర్ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయా ఈ రెండు? చాలా వరకు సేమ్ ఉంటాయి. చిల్డ్రన్ విత్ ఆటిజం ఆర్ ADHDలో సెన్సరీ ఇష్యూస్ అనేవి సేమ్ ఉంటాయి. కాకపోతే అంటే నేను చెప్పాను కదా, ఏదర్ అండర్ లేదంటే ఓవర్, మిక్స్డ్, ఫ్లక్చువేటింగ్, డిఫెన్సింగ్, దీంట్లో అయినా ల్యాండ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే చిల్డ్రన్ విత్ ADHD ఏంటంటే మనకు ప్రైమరీ స్కూల్కి స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ తెలుస్తుంది ఇష్యూస్. ADHD, చిల్డ్రన్ విత్ ADHD కిడ్స్లో ఏంటంటే ఒక స్పీచ్ డిలేనే ఉంటుంది చాలా వరకు, లేదా కాగ్నిటివ్ ఎబిలిటీస్ కొంచెం డిలే ఉంటాయి. ఏజ్ డెఫినెట్లీ మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఉంటేనే మనకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా తెలుస్తాయి. అంటే ప్లానింగ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంటుంది. చిల్డ్రన్ విత్ ఆటిజంలో ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ పెరిగే కొద్ది కూడా స్పీచ్ డిలే ఎక్కువ ఉంటుంది. అందుకనే చిల్డ్రన్ విత్ ఆటిజంలో మనకు రిపీటేటివ్ బిహేవియరు, ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, ల్యాక్ ఆఫ్ స్పీచ్ అనేది దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. అండ్ పాయింటింగ్ ఉండదు చిల్డ్రన్ విత్ ఆటిజం. ADHDలో ఏంటంటే సోషలైజేషన్ ఉంటుంది, అంత రిపీటెడ్ బిహేవియర్ ఉండదు. బట్ వేరేస్ చాలా హైపర్ ఉంటుంది, అసలు ఐడల్ సిట్టింగ్ ఉండదు. దే వాంట్ టు రోమ్, ఓన్లీ స్లీప్ టైమే వాళ్ళకి రెస్ట్. స్పీచ్ కొద్ది గొప్ప ఉంటుంది, మరీ జీరో స్పీచ్ అనేది ఏమి ఉండదు, కొద్ది గొప్ప ఉంటుంది. బట్ ఏంటంటే చాలా ఎక్స్ప్లోర్ అవుతుంటారు. ఓకే, సో ఇంకోటి
ఈ ఏడిహెచ్డి వాళ్ళు అంటే కొంతమంది ఇట్లా లుక్స్ పిల్లలు చూస్తూ ఉంటారు, ఒక కన్ను ఒకవైపు ఒక కన్ను ఒకవైపు, అండ్ అట్లా వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళతోనే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లలు కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ థెరపీస్తో? డెఫినెట్గా అవుతారండి. ఇప్పుడు మాట్లాడింది మీరు ఒకటి స్క్వింట్ ఐస్ అయినా ఉండాలి, లేకపోతే విజువల్ సీకింగ్ బిహేవియర్ అయినా ఉండాలి. విజన్ సీకింగ్ బిహేవియర్ అంటే మనకు 2 టైప్స్ ఉంటుంది, సెంట్రల్, పెరిఫెరల్ అంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే అన్ని సైడ్కి చూసి రౌండ్ తిరగడము, అన్ని సైడ్కే చూడడము, ఫ్యాన్ లైట్ ఇట్లా సైడ్కి చూడడము, లేదంటే లైట్స్ బ్లింక్ చేయడము, లేకపోతే ఐ పోక్ చేయడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. స్క్వింట్ ఐస్ అనేది ఏంటంటే 2 టైప్, మనకు దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఒక కన్నా ఐబాల్ అప్పుడు పైకి ఉండొచ్చు, అది నల్లది ఉంది కదా నల్లగుడ్డ అంటారు కదా, అది కిందకు ఉండొచ్చు, లేదంటే సైడ్కి ఉండొచ్చు, లేకపోతే సెంటర్లో ఉండొచ్చు, ఇట్లా టైప్స్ ఉంటాయి. లేదంటే 2 కళ్ళు ఉండొచ్చు. కొంతమందికి హిడెన్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అయినప్పుడు ఆడేటప్పుడు కూడా స్క్వింట్ అనేది రావచ్చు. దానికి మన దగ్గర విజన్ థెరపీ ఉంది. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా చేంజెస్ అనేది వస్తాయి. సో విజన్ సీకింగ్ బిహేవియర్ అనేది చిల్డ్రన్ విత్ ఆటిజంకైనా ఉండొచ్చు, చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి పిల్లల్లో అయినా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి విజువల్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మూవబుల్ ఆబ్జెక్ట్స్ కనిపించింది, లేదంటే ఏదైనా కళ్ళకి ఏదైనా కనిపించింది, కళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి అన్నట్టు. అంటే స్టాటిక్గా ఇప్పుడు మనం ఎట్లా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామో అట్లా ఉండదు. సో వాళ్ళకి మన దగ్గర ప్యూర్గా డొమైన్కి విజన్కి సంబంధించిందే విజన్ థెరపీ అనేది ఉంది అశోకాలో. ఓకే, ఇప్పుడు మీరు సిమ్టమ్స్ చెప్పారు కదా, అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కరిలో ఉండే అవకాశమే ఉందా, లేకపోతే కొన్ని ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారా మీరు? యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఒక్కరిలో కూడా ఉండొచ్చు, దీంట్లో కొన్ని మాత్రమే ఒకరిలో ఉండొచ్చు. చాలా వరకు ఏంటంటే పిల్లలు ఐ కాంటాక్ట్ ఉండదు, విజువల్ డిస్ట్రాక్షన్స్. చాలా మంది చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి అయినా ఆటిజం అయినా విజువల్ డిస్ట్రాక్షన్స్ అయితే కంపల్సరీ ఉండే అవకాశం ఉంటుంది. 80% కిడ్స్కి విజువల్ డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈ హైపర్ ఉండడం వల్ల విజువల్ డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. సో మనం అసెస్మెంట్ తీసుకున్నప్పుడు మా టీం అనేది ఎగ్జామిన్ చేస్తారు. మాకు పర్టికులర్ ప్రోటోకాల్స్ ఉంటాయి విజన్కి, విజువల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా లేదా, విజువల్ అటెన్షన్ ఎంత ఉంది అనేది. సో దానికి సంబంధించి చూసి వాళ్ళకి విజన్ థెరపీ అవసరమా లేదా అనేది మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఒక్కరిలో ఉండే అవకాశం ఉందంటే డెఫినెట్గా ఒక్కరిలో ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో కొన్నే ఉంటాయి. కొంతమంది ఐ బ్లింక్ చేస్తారు, ఐ పోక్ చేస్తారు, కొంతమంది ఇట్లా సైడ్కి తీసి అన్ని రౌండ్ తిరుగుతారు, పెరిఫెరల్ విజన్. కొంతమంది ఇట్లా అన్ని సెంటర్ తెచ్చుకొని చూస్తారు. సో కలిపి ఉండొచ్చు, సపరేట్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ సెన్సార్ థెరపీ ఎట్లా పనిచేస్తుంది? సో అప్పుడు సెన్సరీ ఇంటిగ్రేషన్తో పాటు మనం విజన్ థెరపీ కూడా కాంబినేషన్ ఇస్తాం. ప్యూర్లీ విజన్ థెరపీ అనేది ఇస్తాం. విజన్లో మళ్ళీ 4 లెవెల్స్ ఉన్నాయి. ఆ 4 లెవెల్స్ కంప్లీట్ చేసినట్లయితే డెఫినెట్గా ఇష్యూస్ అయితే తగ్గుతాయి. ఓకే, ఎన్నో కేసెస్ మీరు చూసారు కదా, ఏదైనా మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన కేసు గురించి అండ్ సక్సెస్ అయిన కేసు గురించి చెప్తారా? ఛాలెంజింగ్ కేసెస్ అంటే ఎవ్రీ కిడ్ అనేది మాకు ఛాలెంజింగ్. ఎందుకంటే ఇప్పుడు సిమ్టమ్స్ నేను 100 చెప్తాను, 100 అన్ని కిడ్లో ఒకే కిడ్లో ఉండదు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని కిడ్ చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు. సో మనం చూసినప్పుడు ఎట్లా అంటే సివియారిటీ అనిపిస్తుంది, వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ చిన్న బాబు మైల్డ్ ఉంది అన్న కేసెసే 1 year కూడా తీసుకున్న కేసెస్ ఉంటాయి. ఎవ్రీ కిడ్ అనేది మనకు ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా వస్తారు, ఈ క్షణానికి వాళ్ళు ఎలా మూడు వాళ్ళది మనకి చెప్తారు అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలా ఉంటారు కిడ్స్. ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్. మనం అనుకుంటాము, పేరెంట్స్ కూడా అనుకుంటారు నా కిడ్ కూడా డయాగ్నోస్ విత్ ఆటిజం, మీ కిడ్ కూడా ఆటిజం అని. బట్ ఇంప్రూవ్మెంట్ అనేది డిఫర్స్ అండ్ ఎవ్రీ కిడ్ ఈజ్ ఛాలెంజింగ్. అసలు మనం ఊహించలేము ఈ కిడ్ ఎలా రెస్పాండ్ అవుతాడు. అన్లెస్ మనం 3 months వాళ్ళతో ర్యాపప్ పెంచిన తర్వాత అర్థమవుతుంది ఆయనకి ఏది ఇష్టం, ఎలా చెప్తే వింటాడు, ఎలా చెప్తే ఆయన గ్రోత్ అనేది గ్రాప్ చేసుకొని ఆయన ఇంప్లిమెంట్ చేయగలడు అనేది ఉంటుంది. ఓకే, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నారనుకోండి, ఇలా ఏడిహెచ్డి కానీ ఆటిజంతో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా సఫర్ అయిన వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మనం చూసినట్లు అనేది ఏంటంటే అసలు కిడ్ 12 months వరకు మన దగ్గర ప్రాపర్గా ఉన్నాడు. వాడి తర్వాత 12 to 18 months ఈ పీరియడ్ 6 months కానీ లేదంటే 2 years కానీ స్క్రీన్ టైం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేసి, అంటే నవ్వేడేస్ మనం కూడా బిజీ అయిపోయాము, సో ఎవ్రీ టైం మొబైల్, ఆ స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేయాలి. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనకు విజన్ స్టిమ్యులేషన్ అనేది చాలా, ఇప్పుడు మనందరికీ తెలుసు ఇవాళ రేపు చాలా వరకు ఏంటంటే మన సైన్స్ అనేది చాలా ఫార్వర్డ్ అయింది. అండ్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ వీఆర్ కమింగ్ టు మతలబ్ ఇట్లా చేసేదంట అని అందరికీ ఐడియా ఉంది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి మాకే చెప్తారు, మేడం డోపమైన్ అంట, కార్టిజోల్ అంటే, దీస్ ఆర్ ఆల్ హార్మోన్స్. సో వాటి పేర్లు కూడా చెప్తారు. అంత మనకు అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో.
సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము స్క్రీన్ టైంలో ఏంటంటే మల్టిపుల్ కలర్స్ వస్తుంటాయి, ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్. అంత తీసుకునేంత క్యాపబిలిటీ బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది పిల్లలకి ఇట్స్ గ్రోయింగ్. చిన్న బర్డ్ నుంచి ఫ్లవర్ వస్తుంది, సో దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టినా అది మొత్తం తీసుకోలేదు కదా, చిన్న మొగ్గ. సో ఇట్స్ లైక్ ఫ్లవర్, కిడ్స్ అనేది నిజంగా ఫ్లవర్స్. సో వాళ్ళకి ఏంటంటే ఆ కలర్స్ అవి తీసుకోవడం వల్ల స్ట్రెస్ అవుట్ అయిపోతారు. సో దానికి అడిక్ట్ అయిపోయి అవే కావాలి అని అన్నప్పుడు ఇంకా వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్, కొట్టడము, నవ్వుకోవడం, అరవడం. ఇంకా ఇప్పుడు పిల్లలు ఎలా చేస్తున్నారంటే 13 years వచ్చినా కూడా అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ని కొట్టడం, స్కూల్కి వెళ్ళకపోవడం, ఇవంతా చూస్తున్నాం. సో కంప్లీట్లీ స్క్రీన్ టైం అవాయిడ్ చేసి వాళ్ళకంటూ మనం కొంచెం ఫిజికల్ వర్క్ ఇదర్ అవుట్డోర్ ఇండోర్ పెట్టి మనం పిల్లల్లో కలిపితే డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్ రాకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది హిస్టరీ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ బాబు 6 months 8 months ఉన్నప్పటి నుంచి 6 hours స్క్రీన్ టైం, మా ఇంట్లో టీవీ ఎప్పుడు రన్ అవుతుండేది, ఆయన ఆడుకుండేవాడు, ఇట్లా చూస్తూ ఉంటాం. సో అంటే ఏంటంటే సోషలైజేషన్ లేకపోవడం, సో ఇవన్నీ చూస్తుంటాం. సో బెటర్ టు అవాయిడ్ స్క్రీన్. అండ్ మనం ఏదైతే చేస్తున్నామో అది పిల్లలతో మాట్లాడుతూ, అంటే ఫాస్ట్గా ఫీడ్ చేయకుండా జస్ట్ టాక్ అండ్ ఎన్విరాన్మెంట్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిల్డ్ ఏ కమ్యూనికేషన్ అవి చూసుకుంటూ, అంటే మైల్ స్టోన్స్ అప్రోచ్ ఎలా ఉంది ఎవ్రీ మంత్ అనేది. మీకు డౌట్ వచ్చింది 13 months or 14 months or 15 months, టేక్ ఏ కన్సల్టేషన్. అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే నా కిడ్ 15 months ఉన్నాడు, ఏజ్ అప్రోప్రియేట్ ఉన్నాడా లేదు. సో అంటిల్ అన్లెస్ అవసరం అయితే తప్ప ఎవరు థెరపీ తీసుకోమని చెప్పరు. ఏ థెరపిస్ట్ ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు. మాక్సిమం మనం చూస్తాము ఆ కిడ్ కోపం అవ్వగలడు అనుకుంటేనే మనం ఏం చెప్పం. లేదు డెఫినెట్గా ఇన్ని మంత్స్ ల్యాక్ ఉంది, 6 months ల్యాక్ ఉంది, 3 months ల్యాక్ ఉంది, ఈ 3 months నెక్స్ట్ 6 months అవ్వద్దు, సో మనం కొద్దిగా ఒక 2-3 months ఇవ్వండి, 6 months ఇవ్వండి, 9 months ఇవ్వండి అనే దీంతోనే చెప్తారు. లేదు డైట్తో కంట్రోల్ చేసే పని అయితే ఫస్ట్ డైట్ ఫాలో అవ్వండి 2 months, యూ ఫెల్ దట్ ఇట్స్ వర్కింగ్, దెన్ నో నీడ్ ఫర్ థెరపీస్ అని చెప్తాం. అంటే ఏజ్ గ్యాప్ అనేది ఇప్పుడు 15 months ఉన్నాడు, వెరస్ 13 months గ్రోత్ ఉంది, డెవలప్ 2 months కదా గ్యాప్ ఉంది. సో ఓకన్ స్క్రీన్ ఉంటే తగ్గించండి, డైట్ ఫాలో అవ్వండి, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అలా మనం టిప్స్ చెప్పాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో నీడ్ టు కమ్ ఫర్ ద థెరపీస్. లేదు డిలే చాలా ఉన్నారు, థెరపీస్ తీసుకోండి అని అంటే మీరు అది కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, కానీ థెరపీస్ అయితే స్టార్ట్ చేసుకోండి. 5 years వెయిట్ చేయడం, 7 years వరకు వెయిట్ చేయడం, 7 years కిట్ తీసుకొచ్చి అమ్మ అనకపోవడం, టాయిలెట్ ట్రైన్ లేకపోవడం, ఐ కాంటాక్ట్ లేకపోవడం, పిల్లలతో కలవలేకపోవడం, ఎప్పుడు సెల్ఫ్ లవ్, స్క్రీమింగ్, పుష్ చేయడం, ఇవన్నీ ఉంటే 7 years బేబీ 1 year బేబీ లాగా ఉంటే 6 years గ్యాప్ ఉంది. ఇంకా ఆయన 14 years వచ్చేసరికి కూడా ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది చెప్పండి. సో వీ నీడ్ టు వర్క్. అండ్ ఇట్లా డిలే చేసిన కేసెస్లో మళ్ళీ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది, బట్ చాలా గ్రౌండ్ వర్క్ ఎఫర్ట్స్ అనేవి చాలా పెట్టాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫిజికల్ ఏజ్ 7 years ఉంది, డెవలప్మెంటల్ ఏజ్ 1 year ఉంది, 6 years గ్యాప్ ఉంది. ఇంకొక ఆయన ఒక 6 years దాటితే టీనేజ్లో కూడా వెళ్ళిపోతాడు. అన్నీ నేర్పించాలి, టాక్టైల్ చేయాలి, ఇవి చేయాలి అని అంటే వాళ్ళ హైట్, మనం చేసే యాక్టివిటీస్ అన్నీ మ్యాచ్ అవ్వవు, అన్నీ 100% ఇవ్వలేము. అండ్ వాళ్ళకి అప్పుడు స్టబ్బర్నెస్ కూడా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఏజ్తో అయితే కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది కదా. సో స్టబ్బర్నెస్ పెరిగిపోతుంది, వినరు. ఇంకా అంత పెద్ద హైట్ పర్సనాలిటీని కూడా మనం అన్ని పట్టుకొని చేపించలేము, చాలా టైం తీసుకుంటుంది. చిన్న కిడ్గా ఉన్నప్పుడు మనం చేపించాం అనుకోండి, మనం ఎలా చెప్తే అలా వింటాడు. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళ గ్రాస్పింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనం 0 to 3 years ఏంటంటే 75%, నవడేస్ రీసెంట్ రీసెర్చ్ అయితే 90% అంటున్నారు. సో 0 to 3 years 75% బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది. అంటే మైలినేషన్, న్యూరాన్ కనెక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ ఏజ్లో మనం ఏమి చెప్పినా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే న్యూరాన్ కనెక్షన్స్ అన్నీ అప్పుడే జరుగుతుంటాయి. అందుకని ఏంటంటే 3 years వచ్చేసరికి బేబీ మినిమల్ ఇండిపెండెంట్ అవుతుంది. వాష్రూమ్ వస్తుంది, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, నన్ను కొట్టారు, తిట్టారు, బయట వెళ్దాం అన్నీ చెప్తారు కదా. సో ఇండిపెండెన్స్ అప్పటి వరకు వస్తుంది. కాబట్టి అందుకనే పిల్లలు మనకు పక్కింటి వాళ్ళకి ఇటు మరాఠీ, అటు తెలుగు, హిందీ, తమిళ్ ఏదున్నా అన్ని లాంగ్వేజెస్ కలిపి మాట్లాడతారు. బికాస్ వాళ్ళు అంత ఫాస్ట్గా నేర్చుకోగలరు. ఇట్స్ లైక్ ఎంప్టీ స్లేట్, మనం ఏం రాసినా అది లాంగ్ టర్మ్లో ఉంటుంది. అందుకనే 0 to 3 years, 3 to 6, 6 to 9 అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అని అంటే ఇప్పుడు 7 years వచ్చాయి ఇంప్రూవ్మెంట్ రాదా అంటే వస్తుంది. బ్రెయిన్ ఎప్పటికైనా లాస్ట్ బ్రెత్ వరకు నేర్చుకుంటుంది, బట్ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us know about the autism and ADHD. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.